హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీమతి బుటీక్. నేను కొంచెం సింపుల్గా ఫ్యాన్సీ బ్లౌజెస్ చేశాను. చూడండి, సింపుల్గా. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వీ నెక్ వచ్చేసి మనకు ఇక్కడ ఇలా వేసుకున్నప్పుడు ఇక్కడ షేప్ కూడా వీ నెక్ వస్తుంది. కింద ఇది టై చేసుకునేలాగా డోరీస్ వచ్చేసి కింద ఇలా చేస్తాము. ఇలా టై చేసుకోవచ్చు. నీళ్ళని ఇలా వస్తుంది కింద సైడ్. పైన వచ్చేసి వీ నెక్, హ్యాండ్స్ ఫ్రంట్ వచ్చేసి స్వీట్ హార్ట్ నెక్ ఇచ్చాము. స్వీట్ హార్ట్ నెక్ వచ్చేసి హ్యాండ్స్కి ఇలా చిన్నగా బీడ్స్ కుట్టాము. సింపుల్గా 2 హ్యాండ్స్కి బీడ్స్ కుట్టాము. ఇంకొకటి వెల్వెట్ క్లాత్ ఇది. దీనికి వచ్చేసి ఫ్రంట్ సైడ్ లీఫ్ నెక్ ఇచ్చాము. లీఫ్ నెక్ ఇచ్చేసి హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్. బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్న డ్రాప్ ఇచ్చామండి. ఇలా డ్రాప్ మోడల్ పెట్టాము. ఇది క్రాప్ టాప్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, శారీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వెల్వెట్ బ్లౌజ్ ఇది. ఇంకొకటి ఇది హై కాలర్ నెక్ అండి, చాలా బాగుంటుంది. ఇది కూడా హై కాలర్ నెక్ మనకి ఇలా వస్తుంది. ఇది నెక్ హై కాలర్ నెక్ ఇది మొత్తం మనకి ఇట్లా వస్తుంది షేప్. ఫ్రంట్ ఇట్లా బ్రాడ్ రౌండ్ వస్తుందండి, ఇలా వస్తుంది. హై కాలర్ నెక్ ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా ఇది వచ్చేసి మనం రాసిల్క్లో ఇది కూడా మల్టీప్లస్గా కొంచెం వేరే శారీస్ యూజ్ చేసుకునేలా. ఓన్లీ హ్యాండ్స్ వచ్చేసి షార్ట్లో ఇలా మొత్తం స్కాల్పింగ్ ఇచ్చాము. 2 హ్యాండ్స్ స్కాల్పింగ్ ఇచ్చాము. బ్యాక్ ఓపెన్ ఇది బ్రాడ్ రౌండ్ బాగా డీప్ పెట్టాము. ఇది ట్యాగిల్స్ ఇలా సింపుల్గా సెల్ఫ్ ట్యాగిల్స్ ఇచ్చాము. ఫ్రంట్ కూడా బ్రాడ్ డీప్ అండి, రౌండ్. చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్లో. సింపుల్గా అయినా చాలా బాగా కనిపిస్తుంది. ఇంకొకటి ఇది లెహంగా బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఇలా వర్క్ వచ్చేసింది. ఇది రెడీమేడ్ వర్క్ వచ్చింది. ఇది బ్యాక్ సైడ్ చిన్న ఐ షేప్ ప్లాన్ చేస్తాము. ఇలా సింపుల్గా కూడా మనం స్టిచ్ చేస్తామండి. థ్యాంక్ యూ.